హాయ్, నేను ఇప్పుడు చెప్పే సంఘటన గోదావరి జిల్లాలో జరిగింది. ఇనార్బిట్ మాల్ ఎంట్రీ పాయింట్ లో ఉన్నాం మనం. నేను ఇప్పుడు చెప్పే సంఘటన గోదావరి జిల్లాలో జరిగింది. ఇంకా అక్కడే కాదు, చాలా చోట్ల జరిగే ఉంటది. ముందైతే లోపలికి వెళ్ళిపోదాం. హాయ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మనం లోపల ఎంట్రీ అవగానే ఇలా ఉంటది, చూసారా ఎలా ఉందో. ఓకే, ఇంకా విషయానికి వస్తే గోదావరి జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక 4 గ్రామాలు ఉండేవి. ఆ గ్రామాల మధ్యలో గ్రామం, దాని పేరు భీమవరం. ఒక మెయిన్ రోడ్డు మీద సైకిల్ షాపులు, బైక్ రిపేర్ షాపులు ఇవన్నీ ఉండేవి. సరే, ఈ విషయానికి మళ్ళీ వద్దాము. ప్రెసెంట్ అయితే మనం ఇన్ఆర్బిట్ మాల్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాము. ఈ అందాలన్నీ చూసేసి మిగతాది కంటిన్యూ చేద్దాం. ఏదో పెళ్లి హడావిడి జరుగుతున్నట్టు ఉంది కదా, ఏదో ఫంక్షన్ హాల్ కి వచ్చినట్టుందా? ఇది చూడగానే అదే కాదు, మీకు అలా వైకుంఠపురంలో బుట్టబొమ్మ సాంగ్ ఉంది కదా, ఆ అట్మాస్ఫియర్ కూడా గుర్తొస్తుంది. మీరు ఇక్కడ ఈ బ్యూటిఫుల్ స్పాట్ చూస్తూ ఉండండి, నేను మిగతాది కంటిన్యూ చేస్తాను. చూసారా సెక్యూరిటీ వాళ్ళు ఎలా ఉన్నారు. ఓకే, ఇంకా మన టాపిక్ వచ్చేద్దాము. ఇంకొక రోజు ఒక క్రేన్ వచ్చేసి ఆ సైకిల్ షాపులన్నీ కొట్టేసింది. ఇంకా అందరూ చూస్తుండగానే ఆ ప్లేస్ అంతా ఖాళీ అయిపోయింది. అసలు అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియట్లేదు. ఎవరో ఒక అతను ఆక్రమించేసి పెద్ద బిల్డింగ్ కట్టేస్తున్నాడని అనుకుంటున్నారు. మరి తీసేసిన బైక్ షాపులు అవన్నీ వేరే చోటకు మార్చుకున్నారు. కొన్ని నెలల తర్వాత అక్కడ ఒక పెద్ద అద్దాల మడ కట్టారు. అదే భీమవరం మల్టీప్లెక్స్. సరే, దాని ఓపెనింగ్ జరిగిన తర్వాత ఒక 7 స్కూల్ పిల్లలు డైలీ అక్కడికి వచ్చి అనుమానాస్పదంగా మళ్ళీ వెళ్ళిపోతూ ఉండేవాళ్ళంట. ఈ తంతు 10-15 రోజులు జరిగిందంట. ఇక్కడ వరకు కథ ఒక కొలిక్కి వచ్చింది కదా. సరే, మిగతా కథ కంటిన్యూ చేద్దాము. కళ్ళ ముందు ఉన్న ఈ అందాన్ని మొత్తం చూసేసి మళ్ళీ మనం వెనక్కి వెళ్దాము. ఇక్కడ ఈ పిల్లోడు చూసారా ఎలా ఆడుకుంటున్నాడు, సరదాగా ఉంటది లోపలికి వచ్చిన తర్వాత. మరి మనం ఎప్పుడు వచ్చినా సెట్ ఉంటదా అంటే ఉండదు. ఈసారికి అయితే ఇది ఉంది. అందరూ ఫోటోలు తీసుకోవడంలో బిజీగా ఉన్నారు. మీకు తెలుసా, షాపింగ్ మాల్స్ లో గడియారాలు ఉండవంట. మనకు అసలు టైం తెలియకుండా అక్కడ తిరిగి స్పెండ్ చేయాలని వాళ్ళు అలాగా. ఈ మధ్యన సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది కదా, బటర్ఫ్లై. ఇక్కడ మొత్తం బటర్ఫ్లై అయితే అలంకరించారు. ఒక 4 ఫ్రెండ్స్ ని తీసుకెళ్లి ఒక 2 రింగులు మార్చుకొని ఖర్చు లేకుండా ఎంగేజ్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఐడియా బాగుంది కదా. ఇంక ఈ సెట్ లో ఎంతసేపు ఉన్నా తనివి తీరదు కానీ ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్దాం పదండి. ఈ పెద్దవాడు చూడండి, ఎస్కలేటర్ ఎంత బాగా దిగుతున్నారు. మీరెవరైనా మీ ఫ్యామిలీతో వచ్చినప్పుడు మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు ఎస్కలేటర్ ఎక్కడానికి భయపడతారు కదా, అలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఫేస్ చేశారా ఎవరైనా? ఇది ఇలా 4 ఫ్లోర్లు ఉంటది. ఇంకా కనిపించేది సీలింగ్, డెక్, అదే లాస్ట్. ఎన్ని మెట్లున్నా, ఎన్ని ఎస్కలేటర్లు ఉన్నా, ఇలాంటి మాల్స్ లో జరిగే అతిపెద్ద యుద్ధం లిఫ్ట్ల గురించి. లిఫ్ట్లు అసలు ఖాళీ ఉండవు. ఈ తంతు ఇలా జరుగుతూ ఉంటది. మనం పక్క నుంచి పోదాము. బ్రాండ్ ఇలాంటి మాల్స్ లో ఎక్కువ నడిచేది ఏంటంటే బ్రాండ్స్ నడుస్తూ ఉంటాయి. ఇక్కడ బ్రాండ్స్ నడవడం అంటే మళ్ళీ నడవడం కాదు. ఇక్కడ కమల్ వాచ్కో ఉంది కదా, హైదరాబాద్ లో ఇది కూడా బాగా ఫేమస్. ఈ లైఫ్ స్టైల్ అనేది ప్రతి ఊర్లో కన్ఫామ్ గా ఉంటది. ఈ పక్క నుంచి ఇలా ఒక చిన్న యూటర్న్ తీసుకొని అలా ఎస్కలేటర్ ఎక్కి పైకి వెళ్ళిపోదాం మనం. చలో, ఈ ఎస్కలేటర్ జర్నీలో మన జర్నీకి వెళ్దాము. సరే, రోజు స్కూల్ పిల్లలు వస్తూ ఉండేవాళ్ళు. బై ద వే, నాకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. వీడియో చూసి వెళ్ళిపోకుండా నా ఎఫర్ట్స్ కి మళ్ళీ వస్తారని కోరుకుంటున్నాను. ఇంకా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే చేసుకోండి. ఇంకా బెల్ ఐకాన్ అవి చేస్తే చాలు. అదే మీ అభిమానానికి కొలమానం. ఇంకా మన కథలోకి వచ్చేస్తే, మొత్తానికి ఆ స్కూల్ పిల్లలు నాపి, రేపు స్కూల్ మానేసి రోజు వస్తున్నారా ఏంటి, ఎందుకు, ఎవరి పిల్లలు మీరు, ఎందుకు వస్తున్నారు ఇలాగా అని అడిగారంట. ఇంకా పిల్లలు చెప్పిన సమాధానానికి వాళ్ళంతా షాక్ అయిపోయారు. మనం ప్రస్తుతంలోకి వద్దాము ఒక 2 నిమిషాలు. ఇక్కడ మదర్ కేర్ కనిపిస్తుంది కదా, మన చిరంజీవి గారు స్వయం కృషిలో బాబుని వీపుకి తగిలించుకొని పారా హుషార్ అని సాంగ్ పాడతారు కదా, అలాంటివి ఇక్కడ దొరుకుతాయి. మరి ఇక్కడ దొరుకుతాయి, ఆన్లైన్ లో దొరకవంటే ఇక్కడ ఇంకా బాగుంటాయి. ఫారెన్ ఇంపోర్టెడ్ ఏంటది, విదేశీ దిగుమతులు. ఇదంతా ఆర్ట్ వర్క్, కొంచెం చెప్పాలంటే ఫ్యాన్సీ చేనేత. ఇక్కడ మనం చూసినట్టయితే ఫన్ సిటీ అని కనిపిస్తుంది కదా. ఇంకా ఫన్ సిటీ అంటే ఫన్ చేసుకునే సిటీ. ఇది వినడానికి ఎలా ఉంది? మీ ఆవిడ్ని మీ ఆవిడే అని ఎందుకంటారు? మీ ఆవిడ కాబట్టి. అలా ఉందా? ఈ బంగారు ఖజానాన్ని చూసి మోసపోవద్దు, కనిపించేదంతా మాయ. చూడడానికి మాత్రం కేంద్ర ప్రభుత్వం తయారు చేస్తున్న రూపాయి బిళ్ళల్లో ఉన్నాయి. అది అలాగా ఎంత చూసినా తక్కువే అని చెప్పొచ్చు. ఇంకా ఈ గేమ్స్ అన్ని ఆడడానికి మనకు ఒక కార్డు ఒకటి తీసుకోవాలి. ఆ కార్డు 1500, 2000 అలా ఉంటది. మినిమం రీఛార్జ్ అనమాట. 250, 350 పెట్టి ఆడేస్తానంటే ఆడినవరు.
విచిత్రమైన ఆటలు ఉన్నాయి. దానికి బారసాలు చేసి వెళ్ళి ఏయో పేర్లు పెట్టుకున్నారు, మనకు అవన్నీ తెలియదు. కానీ అటు ఇటు చూడడానికి మాత్రం కళ్ళు మొత్తం ఇలా నిండిపోతాయి మీకు, అదైతే గ్యారంటీ. ఏది పడితే చూసి ఆ వస్తువు దగ్గర ఆగిపోయి మారం చేసి పిల్లలతో రావద్దు. ముందుగా మన వీడియోని చూసి ఒక గేమ్ సెలెక్ట్ చేసుకోమని చెప్పండి. ఈ మాట మాత్రం కమర్షియల్ గా చెప్పట్లేదు, మనందరి గురించి చెప్తున్నా. చిన్న పిల్లలు ఎంత ప్యూర్ గా ఉంటారంటే తను బయట నుంచి అద్దంలోంచి పిలుస్తున్నాడు వాటిని. ఇంకా రియల్ టైమ్ అడ్వెంచర్స్. సరే, మనం మన స్టోరీ జర్నీలోకి వెళ్దాము. అక్కడ ఉన్న వాళ్ళు ఆ పిల్లలు నాపి ఎందుకు వస్తున్నారని అడిగారు కదా, దానికి ఆ పిల్లలు ఏం చెప్పారంటే మేమంతా ఏసీ కోసం కాసేపు తిరగడానికి వస్తున్నామండి అని చెప్పారంట. ఇందులో ఏముంది, ఇది కూడా ఒక సివిలైజేషన్ అనే చెప్పొచ్చు. చిన్న చిన్న ఊళ్ళల్లో ఈ నాగరికత రావడం మొదలైన రోజులు అవి. వాళ్ళకుండే చిన్న ప్రపంచంలో ఇలాంటి మాల్స్ రావడం వల్ల ఏదో ఏలియన్ స్పేస్ షిప్ వచ్చి ఊరు మధ్యలో పడిపోయినట్టుండేది. వింత వింతగా తిరుగుతూ ఉండేవాళ్ళు ఆ మాల్స్ కి. ఇంకా కొంతమందికి మాల్లోకి వెళ్ళాలంటే మమ్మల్ని రానిస్తారా అనే రోజుల్లో ఉండేవాళ్ళు. సో అక్కడి నుంచి తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఇవే సంఘటనలు ఎక్కడ జరిగినా గానీ ఇలాంటి మాల్స్ కి వచ్చినప్పుడు వాళ్ళు వేరే ప్రపంచానికి వచ్చేసామా అని ఫీల్ అవుతారు. చిన్న చిన్న ఊర్ల నుంచి వస్తారు కదా, వాళ్ళది రియల్ ఎగ్జైట్మెంట్ అని చెప్పాలి. డైనోసార్లు అంతరించిపోయినట్టు దేని గురించి ఎగ్జైట్ అవ్వకుండా సెన్సెస్ అన్ని కోల్పోయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నాం అని చెప్పాలి. మిగిలిన అందరము అగ్గిపుల్ల, కుక్క పిల్ల, సబ్బు బిళ్ళ కాదోయి కవిత్వానికి ఏది అనర్హం. ఇది మన శ్రీరంగం శ్రీనివాసరావు గారు చెప్పిన గొప్ప మాట. ప్రతి చోటుకి ఒక విశిష్టత ఉంటది. మీకు ఇందులో ద ఫైండింగ్ నెమో ఫిష్ కనిపిస్తుందా? ఫైండింగ్ నెమో సినిమా ఎవరైనా చూసారా? చూడకపోతే త్వరగా చూసేయండి, ఆ సినిమా చాలా బాగుంటది. ఈ ప్లేస్ లో ఉన్నాం కాబట్టి ఈ ప్లేస్ గురించి మాట్లాడుతున్నాము, వేరేవి లేవని కాదు. ఈ కార్ గేమ్ ఎవరైనా ఆడారా? ఆవిడ చూడండి ఎంత ఎక్సైట్మెంట్ గా చెప్తున్నారు. ఈ కార్ గేమ్ చాలా మంది ఆడే ఉంటారు, కానీ ఏ గేమ్ ఆడాలన్నా హెవీగా ఉంటది కాస్ట్. దానికి మాత్రం ఏం చేయలేము. వాళ్ళ ఎంట్రీకి అయితే టికెట్ పెట్టట్లేదు కదా, సరదాగా చూడండి. దీంట్లో ఇంకో విషయం ఏంటంటే దీనికి ఆపోజిట్ లో కోహినూర్ 5 స్టార్ హోటల్ ఉంటుంది. అదే కాకుండా దాని పక్కనే ద గ్రేట్ కేబుల్ బ్రిడ్జ్ ఉంది, మన హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్. ఆ హోటల్లో స్టే చేసే సెలబ్రిటీలు, ఈవెన్ బిగ్ సెలబ్రిటీస్ లైక్ అమితాబ్ బచ్చన్ గారు, మన అజిత్ గారు, ఐశ్వర్య రాయ్ గారు, ఇలాంటి స్టార్స్ కూడా ఈ మాల్ కి వస్తారు. అంటే నేను చూసాను కాబట్టి వాళ్ళ గురించి చెప్తున్నాను, మిగిలిన వాళ్ళు రారని కాదు, మన తెలుగు వాళ్ళు కూడా వస్తారు. ఈ గేమ్ జోన్ లో కౌంటర్ ఉంది, అక్కడ ఏమైనా బొమ్మలు కావాలంటే విడిగా అమ్ముతారు. ఇంకెలా బయటకు వచ్చేస్తే ఇక్కడ చట్నీస్ కనిపిస్తుందా, చట్నీలో ఇడ్లీస్ అమ్ముతారు. అంటే అది టిఫిన్ హోటల్ అన్నమాట, కొంచెం కాస్ట్లీ టిఫిన్ హోటల్. ఇంక ఈ స్టార్ బక్స్, బరిస్తా, సహిస్తా ఇవన్నీ ఉంటాయి లైన్ గా. మనం అలా పైకి వెళ్ళిపోదాము. మనం ఇప్పుడు 3rd ఫ్లోర్ లోకి వచ్చేసాము. ఇన్ని ఫ్లోర్ లో లేని జనం తిరణాల్లో ఉన్నారేంటనా, ఇక్కడ మొత్తం తిండి దొరుకుతుంది, ఫుడ్ స్టాల్స్. ఇక్కడ KFC పెద్ద పెద్ద బ్రాండ్ లో ఉంటాయి. ఫుడ్ స్టాల్స్ అంటే చిన్నవే, నార్మల్ గా ఒక మాదిరిగా ఏం కనబడవు. సరదాగా కౌలు చెప్పుకుంటూ ఇలా సిట్టింగ్ అరేంజ్మెంట్ కూడా ఉంటది. ఏ స్టాల్ కి ఆ స్టాల్ సెపరేట్. ఇంత తిరిగాము, స్వచ్ఛమైన ఆంధ్ర భోజనం అని తిరగద్దు, అదేదో యమధర్మరాజు లాగా ఇక్కడ ఏం దొరకవు. అలాగా ఆ పిజ్జాలు, ఆ బర్గర్లు, ఈ టైప్ ఫుడ్స్ దొరుకుతాయి ఇక్కడ. అండ్ ఫ్రెండ్స్, ఇంకా మన వీడియోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ కూడా ఎనేబుల్ చేసుకోండి. మన నుంచి వచ్చే ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మీరు ఇస్తున్న సపోర్ట్ కి థ్యాంక్ యూ అన్నది చిన్న మాట, ఇవేం సరిపోవు. అండ్ అక్కడ మీకు టాకో బెల్, బర్గర్ కింగ్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రేట్లు గట్టిగానే ఉన్నాయి. అలాగని చెప్పేసి ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఏం తాగకుండా తినకుండా ఉండలేం కదా, కొన్నిసార్లు ఖర్చు పెట్టుకోవాలి. ఇట్స్ ఏ మెమరీ. ఇంకో మంచి జ్యూస్ ఆర్డర్ ఇచ్చేసి అలా గబగబ తాగేసి ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. ఇప్పుడు మన వ్లాగ్ చూసి విడిగా రావక్కర్లేదు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నోళ్ళు అయితే రండి, ఫ్యామిలీ తోటి బాగుంటుంది. ఇంకా దూరంగా ఉన్న వాళ్ళకి ఎలాగో మన వీడియోలో ఇవన్నీ చూపిస్తున్నాము. ఇదంతా కర్రీ పాయింట్లు, కర్రీలా ఉంది కదా, ఐస్ క్రీమ్స్ అవి. మన ఎయిర్పోర్ట్ లో ఉన్నప్పుడు కొన్ని లాంజెస్ ఉంటాయి ఇలాగా. అండ్ అంతేకాదు దీనికి దగ్గరలో దుర్గమ్మ చెరువు అని ఒక పార్క్ ఉంటది, దాంట్లో బోటింగ్ కూడా చేయొచ్చు. సాయంత్రం బోటింగ్ ప్రిఫర్ చేయండి, సాయంత్రం గానీ మాక్సిమం మార్నింగ్ గానీ. దుర్గమ్మ చెరువు వ్లాగ్ కావాలంటే కామెంట్ లో మెన్షన్ చేయండి, ఈసారి మీకోసం నేను చేస్తాను. ఇక్కడ హ్యామ్లే అని చెప్పి ఒక బొమ్మల షాప్ ఒకటి ఉంది. ఇదిగో పడవ, టైటానిక్. నిజంగా పెద్దవాళ్ళు కూడా పిల్లలు అయిపోతారు ఇక్కడ ఉన్న బొమ్మలు అవన్నీ చూస్తే. అయినా పెద్దవాళ్ళు అంటారు, ప్రతి మనిషిలోనూ చైల్డ్ ఉంటాడు. ఈ బిజీ లైఫ్, పిల్లలు, ఈ బిజీ అయిపోయి ఇంకా తనలో ఉన్న పిల్లని మర్చిపోతాడు. ఇక్కడికి వస్తే వాడు గుర్తొచ్చేస్తాడు. ఇక్కడ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి, కనిపిస్తున్నాయా, వాటర్ బాటిల్స్ అవన్నీ. ఒక మగధీర టైంలో ఒక ఇంటర్వ్యూలో రామ్ చరణ్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఇలా చెప్తారు, అంటే లెగో బొమ్మలతో ఎక్కువ ఆడుకుంటూ ఉండేవాళ్ళు అని చెప్పి. సో ఆ టైప్ లెగో బొమ్మలు కూడా దొరుకుతాయి ఇక్కడ. దట్టు వెరీ రేర్ కలెక్షన్. ఎవరైనా పిల్లలతో వచ్చిన వాళ్ళు సరదాగా మేము తిరుగుదాము, పిల్లల్ని ఎక్కడైనా ఆడుకోవడానికి ఒక ప్లేస్ లో చెప్పేద్దాం అంటే ఈ హ్యామ్లే లోపల ఇలా ఒక ప్లేస్ ఉంటది, వాళ్ళే ఆడిస్తారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, వాళ్ళు చదివించడం, అబాకస్. మీరు తిరిగి వచ్చే వరకు మీరు పిల్లల్ని చూసుకుంటారు. దీని ఏదో బేబీ కేర్ కాదు, నోటి దాకా వస్తుంది.
మీకు తెలిస్తే కామెంట్ లో చెప్పండి. బేబీ వాచింగ్, అప్పుడు వాళ్ళు హ్యాపీ, మీరు హ్యాపీ, సరదాగా అలా తిరగచ్చు మీరు. ఈ పైన ఒక నేరస్తుని వేలాడదీశారు, ఏదో త్రిబుల్ లో కొమరం భీముడు లాగా. ఈ మాల్స్ అనేవి ఇస్తాన్బుల్ సివిలైజేషన్ అంట, వాళ్ళు స్టార్ట్ చేసింది. మనం ఇదంతా ఫారెన్ అనుకుంటాము. ఇక్కడ ఈ బొమ్మను చూడగానే ఆ దేవి పుత్రుల్లో ఆ పాపలాగా అనిపించింది. ఇలా ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు, పిల్ల బొమ్మలు. కావాలంటే మీరు అడాప్ట్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉండే చిన్నపిల్లలకి ఈ బొమ్మలు తీసుకెళ్ళిస్తే వాళ్ళు వీటికి బట్టలు కుట్టేసి బొట్లు పెట్టేసి మన ఇండియన్ కల్చర్ లోకి తీసుకొచ్చేస్తారు. వాళ్ళు ఎలాగో చూడడానికి టైర్ లా ఉంది కానీ ఇది ఎందుకు చేపలు పట్టేదంట, అవన్నీ చేపలంట. ఇక్కడ ఒక పిల్లవాడు అలిగి ఒక్కడే ఆడుకుంటున్నాడు. ఇదిగో అయితేనే ఆ పిల్లవాడు. క్యూట్ గా స్వీట్ గా ఉన్నాయి బొమ్మలు మాత్రం. టాయ్ స్టోరీ అని చెప్పి ఒక బొమ్మల సినిమా ఉంది, ఆ టైప్ లా ఉన్నాయి ఇవన్నీ. ఇక్కడ కుక్క బొమ్మ కనిపిస్తుంది కదా, అది చాలా రియల్ గా ఉంది. కింద ఫ్లోర్ లో పోనీ, దాని కింద ఫ్లోర్ లో ఏటోగట్టి పోనీ, అన్ని బొమ్మల్ని బాగానే సర్దారు. ఈ ఏనుగుల బొమ్మలు మాత్రం నర్సాపూర్ ఎక్స్ప్రెస్ జనరల్ బోగిలో కుక్కినట్టు కుక్కారు. సరదాగా వచ్చినప్పుడు ఇక్కడ కూడా లుక్ వేసేయండి, ఎందుకు మిస్ అవ్వాలి. ఈ మాల్ కి ఈవినింగ్ టైం వస్తే కొంచెం లైట్లు హడావుడి బాగుంటది. లైఫ్ కి మీనింగ్ ఎప్పుడు వస్తుందంటే మనం దాన్ని ఎక్స్ప్లోర్ చేసినప్పుడు. ఈ సీతం వాకిట్లో ఫ్యామిలీ లాగా అటు ఇటు వెళ్తూ ఉండాలి. ఆ 4 గోడల మధ్య ఉన్న వాళ్ళని ఇలాంటి ప్లేస్లకి తీసుకువెళ్ళండి. తీసుకువెళ్ళడానికి యాక్సెస్ లేని వాళ్ళకి ఇలా మన వీడియో చూపించండి. ఇదివరకు రాజేంద్ర ప్రసాద్ గారిది అమ్మో బొమ్మ అనే సినిమా ఉంది, ఆ టైప్ ఉంది ఆ బొమ్మ. ఇంకా మనం 4th ఫ్లోర్ కి వెళ్ళిపోదాము. ఇదే లాస్ట్ ఫ్లోర్. ప్రతి ఫ్లోర్ నుంచి ఆ కింద ఫ్లోర్ నుంచి చూస్తే వ్యూ చాలా బాగుంటది. ఇందాక 3rd ఫ్లోర్ లో ఫుడ్ తింటున్నారు కదా, ఆ వ్యూ ఇది. ఇక్కడ నుంచి చూస్తే ఇంకా బాగా కనిపిస్తుంది. పిల్లల్ని మాత్రం వెళ్ళనివ్వకండి. అండ్ ఎవరికైనా ఫోబియా ఉంటే వాళ్ళు కూడా జాగ్రత్త, కొంచెం అరచేతులు చెమటలు పడతాయి అక్కడి నుంచి చూస్తే. ఇందాక వరకు ఫన్ సిటీలో మనం గేమ్స్ చూసాం, అవన్నీ పిల్లలు ఆడుకోవడానికి. మరి మనం ఆడుకోవద్దా? మనం కూడా ఆడుకోవచ్చు. పైన 4th ఫ్లోర్ లో ఇలా స్మాష్ గేమ్ అని చెప్పి ఒక బ్లాక్ ఉంటది, దాంట్లో గేమ్స్ ఉంటాయి, పెద్దవాళ్ళు కూడా ఆడొచ్చు. ఇక్కడ ఈ పాప ఆడుతుంది కదా, ఇది వర్చువల్ గేమ్ అంటే సంథింగ్ మనకి చూపిస్తారు అంతే, సినిమా లాగా. మనం కూడా ఫీల్ అవ్వచ్చు అందులో ఉన్నట్టు. ఇంకా ఈ టైప్ గేమ్స్ అండ్ క్రికెట్ కూడా ఉంటది, లోపల క్రికెట్ కూడా ఆడొచ్చు. ఇంకా 5D థియేటర్ ఆ గేమ్స్ ఉంటాయి. ఇది తెలుసు కదా, స్ట్రెంగ్త్ గేమ్. ఎంత వచ్చింది? 300. ఓకే, సూపర్ బ్రో. ఇంకా ఇక్కడ నుంచి బయటకు వచ్చేసి కింద వ్యూ చూద్దాము. ఇక్కడ నుంచి చూస్తే ఇంకా లాస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ కనిపిస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మీకు ఎస్కలేటర్లు కనిపిస్తున్నాయి లైన్ గా. 1 2 3 4 ఫ్లోర్ కి 4 ఎస్కలేటర్లు. చాలా బాగుంది కదా వ్యూ అయితే, నాకు కూడా నచ్చింది. ఇక్కడ ఎక్కువ వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళే వస్తారు, లోకల్స్ కూడా ఎక్కువ రారు. సెలబ్రిటీస్ నార్త్ పీపుల్ కాకుండా మన సౌత్ ఇండియన్స్ చాలా తక్కువ మందే ఉంటారు వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. బ్రిటిష్ వాళ్ళు పాలించి వెళ్ళిపోయిన తర్వాత భయపడే DNA ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకా కంటిన్యూ చేస్తున్నారని చెప్పాలి. స్వేచ్ఛగా ఫ్యామిలీస్ తో మీరు కూడా వెళ్ళండి. మన నేల, మన ప్లేస్, మనం కూడా తిరగాలి. ఈ స్టార్టింగ్ చెప్పిన కథ కూడా దాని గురించే. సో మీ ఫ్యామిలీస్ తో మీరు వచ్చి, ఫ్యామిలీస్ అంటున్నాను ఏంటంటే ఫ్రెండ్స్ తో ఎవరైనా వస్తారు, ఫ్యామిలీతో రావడం అన్నది గొప్ప విషయం. మీ ఫ్యామిలీ బాగుంటే మీరు కూడా ఇలా లాటరీ కొడతారు. వెనకటికి ఒక రాజు ఉండేవాడు, ఎంత దూరం తిరిగినా అంత అయిపోయాక ఇలా బయటకు వచ్చి ఆటోలోనే వెళ్తాడు. కోట్లు చూసో కాస్ట్లీ సూట్లు చూసో మోసపోవద్దు. అందుకే లాస్ట్ వీక్ మీకు ఎర్రగడ్డ చూపించాను. గివ్ సమ్ ఎక్స్ట్రా వాల్యూ టు అవర్ లైఫ్. తిరగండి, ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉండండి. ఇక్కడ హైదరాబాద్ జాబ్ ట్రయల్స్కి వచ్చిన వాళ్ళు సగం హ్యాపీగా ఉండేది ఇలా ఎక్స్ప్లోర్ చేసే. అదే వాళ్ళ బిగ్గెస్ట్ సీక్రెట్. ఈవెన్ ధీరుభాయ్ అంబానీ గారు కూడా ఆయన ఇనీషియల్ స్టేజ్ లో ఎంత ఖర్చైనా పర్లేదని చెప్పి ఒక పెద్ద హోటల్లో కాఫీ తాగడానికి వెళ్ళేవాళ్ళంట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డూ కమ్ అగైన్.